హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 10వ వచనము. నీ నోటిని బాగుగా తెరువుము, దాన్ని నేను నింపెదను. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా మీరు ఉంటున్నారా? దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా, దేవుని స్తుతించే వ్యక్తిగా మీరు ఉంటున్నప్పుడు, దేవుని కొరకు మాట్లాడే వ్యక్తిగా, దేవుని కొరకు ప్రసంగించే వ్యక్తిగా, దేవుని కొరకు స్తుతి ఆరాధన చేసే వ్యక్తిగా మీరు ఉన్నట్లయితే చూడండి, ఇశ్రాయేలీలు వారు యెరికో వెళ్తూ ఉన్నప్పుడు ఒక గోడ వారికి అడ్డుగా వచ్చింది. అది బలమైన ఒక ప్రాకారము. అయితే వారు ఆ గోడను దాటడానికి, ఆ గోడను కూల్చడానికి వారు ఏ ఆయుధములను ఉపయోగించలేదు, కానీ వారి నోటిని బాగుగా తెరిచి దేవుణ్ణి స్తుతించారండి, దేవుణ్ణి ఆరాధించారండి. దేవుణ్ణి స్తుతించుట ద్వారా, ఆరాధించుట ద్వారా ఆ బలమైన ప్రాకారములను, ఆ యెరికో గోడను స్తుతుల దుర్గముతో స్తుతించుట ద్వారా, ఆరాధించుట ద్వారా ఆ బలమైన ప్రాకారములు కూలిపోయినాయి. ఈరోజు కూడా నీ జీవితంలో విజయమును నువ్వు చూడాలనుకుంటే, ఆటంకములు నీ జీవితంలో తొలగిపోవాలని నువ్వు ఆశపడితే, నువ్వు కోరుకున్నట్లయితే దేవుణ్ణి నీ నోరు తెరిచి బాగుగా స్తుతించు. అప్పుడు ఆయన తన సన్నిధితో, తన శక్తితో, తన మంచి మాటలతో, స్తుతి ఆరాధన కలిగినటువంటి కృపతో నిన్ను నింపి నీ ముందు ఏది అడ్డుగా ఉంటుందో, ఆటంకముగా ఉంటుందో అటువంటి ఒక అడ్డు కార్యములను ప్రభు తొలగించబోతున్నాడు. సో మీ నోటిని ప్రభు కొరకు ఉపయోగించండి. వ్యర్థమైన మాటలు, అనవసరమైనవి మీ నోటికి రాకుండా దేవుని కొరకు మీ నోరు తెరిచినట్లయితే దేవుడు స్తుతి ఆరాధనతో కూడిన కృపను మీకు ఇస్తారు. మీ జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకులను తొలగించే శక్తిని, విజయమును పొందే శక్తిని, కృపను మీరు పొందుతారు. ఐ మీన్ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.